దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ఈ ద్వారా ఈ రోజు నుంచి పుస్తక స్టడీ చేద్దాం. ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానిద్దాం. 2 రోజులు వస్తుంది. దీంట్లో నాకు చాలా ఇష్టమైన పుస్తకం బైబిల్లో అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యం గ్రంథాన్ని ఈ రోజు నుంచి శాంతినగర్ సంఘంలో ప్రారంభిస్తున్నాను. అది ఎంతవరకు కొనసాగుతుందో ఈ సంవత్సరం అంతా అయినా కానీ ఆశ్చర్యం లేదు. 28 పుస్తకాలు అధ్యాయాలు ఉంటాయి. అపోస్తుల కార్య గ్రంథం మనం ధ్యానం చేద్దాము. కొంచెం మొన్న మీటింగ్స్ వల్ల నిన్న బైబిల్ క్లాస్ వల్ల తగలట్లేదు. దయచేసి జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, అపోస్తుల కార్యం అనేది దాన్ని బైబిల్ పండితులు ఏమన్నారు అంటే సంఘ చరిత్ర అన్నారు. ఏమన్నారు? చర్చ్ హిస్టరీ. ఈ చర్చ్ హిస్టరీ మనం చూసినప్పుడు ఇప్పుడే సోదరులు మోహన్ గారు కొరింథీయుల మొదటి పత్రిక 12వ అధ్యాయం 25 నుంచి చదువుతూ వచ్చారు. ఏ పత్రిక అనేది? కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 28 నుంచి కదా చదివింది. ఇదేంటి సంఘ చరిత్ర అంటున్నాడు, కొరింథీయుల పత్రిక చదివించాడని మీకు అనుమానం రావచ్చు. బైబిల్లో ప్రతి పుస్తకంతో మరో పుస్తకానికి సంబంధం ఉంది. అర్థమవుతుందా? సూత్రము ఏమిటి సూత్రము, ఆజ్ఞ ఏమిటి ఆజ్ఞ, కొన్ని అచ్చట కొన్ని ఇచ్చట ఉన్నాయి. సంఘ చరిత్ర గురించి ఆలోచన చేసేటప్పుడు ప్రాముఖ్యంగా అపోస్తుల కార్యములు అని రాయబడింది. అపోస్తుల కార్యములు అంటే అపోస్తుల యొక్క చర్యలు, అపోస్తుల యొక్క పనులు, అపోస్తుల యొక్క చర్యలు లేదా అపోస్తుల యొక్క పనుల్ని అపోస్తుల కార్యములు అన్నారు. అపోస్తులైన వాటికి చదివినటువంటి పాఠం ఉందా లేదా? 28వ వచ్చిన భాగంలో చూసినప్పుడు 12వ అధ్యాయము, మరియు దేవుని సంఘంలో మొదట కొందరిని అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయువారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించెను. నియమించాడంటే అపోస్తులు వీళ్ళంతా నియమించబడ్డారంటే అయిపోయిందా? జరుగుతుందా? నియమించడం అనేది ఫినిష్డ్ యాక్షన్, పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది, భూత కాలాన్ని తెలియజేస్తుంది. రైట్? 29 వచ్చు. అందరూ అపోస్తుల ప్రశ్న, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించింది. ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును నీకు చూపిస్తున్నారు. పౌలు గారు ఏమన్నాడు? అద్భుతాలు, ఉపకారాలు, భాషలు ఇవి కాదు, వీటికంటే కూడా సర్వోన్నతమైన మార్గాన్ని మనం చూపుతారు. ఈనాడు చాలా మంది సోకాల్ పాస్టర్స్ వారికి విశ్వాసాన్ని దీని మీదే కట్టుకున్నారు. ఫలానా దైవజనుడికి కృపావరం ఉందంట, ఫలానా దైవజనుడికి స్వస్థత వరం ఉందంట, ఫలానా దైవజనుడికి కళల మర్మం చెప్పేటువంటి శక్తి ఉందంట. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అందరూ ప్రవక్తలా? కాదే. అందరూ అపోస్తులా? కాదే. అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా? కాదే. అందరూ అద్భుతములు చేయవారా? కాదే.
కృపావరములో శ్రేష్టమైనటువంటి వాటిని ఆసక్తితో అపేక్షించుడి అంటున్నాడు. కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇది కాక సర్వోన్నతమైన మార్గము మీకు చూపుతున్నాను. ఎక్కువ లభించండి. ఎక్కువ ఇవి కాక అద్భుతాలు చేసే శక్తి కానీ, స్వస్థపరిచేటువంటి శక్తి కానీ, ఇవి కాక ఏ మార్గం చూపిస్తా అంటాడు? ఏ మార్గం? సర్వోన్నతమైన మార్గాన్ని అందించుకోవడానికి సిద్ధపడతాం. ప్రతి ఒక్కరికి కూడా అపోస్తల కార్య పుస్తకం అర్థమైతే బైబిల్ మొత్తం వచ్చేట్టే. ఒకవైపు శుక్రవారం ఏమో ప్రకటన చెప్తారు ఎవరు మోటర్ గారు. నిజంగా ప్రకటన గ్రంథం అర్థమైతే 66 పుస్తకాల సారాంశం వస్తుంది. నిజంగా అపోస్తల కార్యం మీకు అర్థమైతే 66 పుస్తకాల సారం అంతా వస్తుంది. మొదలు పెడదామా? దేవుని మహిమ కలుగుగాక. ఈరోజు చర్చ్ హిస్టరీ అనేటువంటి దాన్ని చూస్తున్నాము. సంఘము ఆవిర్భవించింది లేదా సంఘ ఆవిర్భావం అనేది క్రీస్తు శకము 30 నుంచి 100 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు అపోస్తల కార్యముల పుస్తకంలో దాఖలు చేయబడ్డాయి. ఏంటది? సంఘం ఆరంభం. ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు? ఏ సంఘం గురించి? ఎవరైతే వాగ్దానం చేశారో, ఎవరైతే రక్తం ఇచ్చారో, ఎవరి పేరైతే పెట్టబడిందో ఆ సంఘమును గురించి కొంచెం ఆ సంఘమును గురించి ఈ సంఘ ఆవిర్భావం తెలుసుకుంటాం. క్రీస్తు శకము 30వ సంవత్సరం నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఈ అపోస్తల కార్య గ్రంథంలో ఉన్నటువంటి కార్యాలన్నీ జరుగుతూ వచ్చాయి. ప్రత్యేకించి సంఘము ఆవిర్భావం అనేది పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ద్వారా 12 మంది అపోస్తలులు క్రీస్తు ప్రభు రక్తమిచ్చి ప్రాణం ఇచ్చినటువంటి సంఘములో చేర్చబడి ద్వారా ఆవిర్భవించింది. ఏంటది? సంఘము. ఎప్పుడంట? పెంతెకోస్తు పండుగ దినాన. ఎందుకంట? పరిశుద్ధాత్ముడు ఆ 12 మంది అపోస్తలులపై పరిశుద్ధాత్మలో బాప్తీసాన్ని వారు పొందడాన్ని బట్టి ప్రియులరా సంఘం అనేది ఆవిర్భవించింది. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత మనందరూ తెలుసు, మన పాపం కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపడ్డారు. ఈ తిరిగి లేవడానికి బైబిల్ పరిభాషలో వాడబడ్డ పదం ఏంటంటే పునరుద్ధానం, రిజరక్షన్. ఏంటంట? పునరుద్ధానం. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత సంఘము స్థాపించబడింది. ఉదాహరణకి పెంతెకోస్తు పండగ అండి, సంఘం కాదు. పెంతెకోస్తు దినాన సంఘము ఆవిర్భవించిందని చాలా మంది పెంతెకోస్తు సంఘం పెట్టుకున్నారు. అది పాపము. పెంతెకోస్తు అనగా వారముల పండుగ. ఎన్ని వారాలు? 7 వారాల పండుగ. ఎన్ని రోజులు? 50 రోజుల పండుగ. మీకు సత్యం చెప్తాను. యేసుక్రీస్తు వారు పస్కా పండుగ దినాల్లోనే చనిపోయారు. అవునమ్మా? పస్కా. ఎందుకంటే మీకు సందర్భం చెప్తాను. పిలాతు యేసుక్రీస్తు వారిని విడిపించాలని ఆ యూదుల మధ్య ప్రకటిస్తారు. నాకున్న అధికారం చెప్పిన పస్కా పండుగ దినాల్లో ఒక దొంగను విడిపించుట ఆనవాయితీ. అవునా కదా? పిలాతు అన్నాడు, నాకు యేసుక్రీస్తు వారు చాలా న్యాయవంతులుగా ఉన్నాడు కనుక ఈయన విడిచిపెడతాను అన్నాడు. ఏమన్నారు యూదులు ముక్త కంఠంతో? లేదు, యేసు సిలువేయండి, బరబ్బను విడిపించండి అన్నారు. యేసును సిలువేయమన్నారు. ఎవరిని విడిపించమన్నారు? బరబ్బా ఎలాంటి స్వభావం కలిగిన వాడు? బందిపోటు దొంగంట. ఇంకా విప్లవకారుడు, రోమా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు,
అనేక మందిని కూడుకొని రోమిల్ని గజగజలాడించినటువంటి గజ దొంగ మరి యేసుక్రీస్తు వారు ఆయనపై నెపాలు మోపడ్డాయి. ఈయన ప్రజల్ని రేకెత్తిస్తున్నాడు, ఈయన రాజును చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ కూడా అపవాదులా నిజమా? అమ్మా, అవన్నీ కూడా అపవాదులు, అబద్ధాలు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? యూదుల ఉద్దేశం ఏంటి? యేసును చంపాలి. యేసును చంపాలని ఏం చేయాలి? అబద్ధ సాక్ష్యము చెప్పాలి. మీకు ఒక సంగతి గుర్తు చేస్తాను, నాకు ఈ దండగా గుర్తొచ్చింది. స్త్రీలో చెడ్డ స్త్రీ అంటారు. యెజబేలు భర్త పేరు ఆహాబు. ఆహాబు ఇజ్రాయెల్ రాజా, యూదా రాజా? ఏమండి? చూడు, మొదలరాజు గ్రంథం 18 చూడండి, 16 చూడండి. ఇజ్రాయెల్ రాజా, యూదా రాజా అంటే సరిగ్గా అవగాహన లేకపోతే మనము ఒక్కసారి లేఖనం చూద్దాం. ఎందుకంటే ఒకసారి చూడండి ఎందుకు అది ఆ కనెక్షన్ చెప్తున్నానంటే, రాజైనటువంటి ఆహాబు యొక్క కోరికను తీర్చింది. ఎవరైనా భార్యల కోరికలు తీర్చేవాళ్ళు చూసాము. ఏమండి, మన రామచంద్ర గారు, మీ కోరికలు మా సరోజ సిస్టర్ తీరుస్తారా? సరోజ సిస్టర్ గారి కోరికలు మీరు తీరుస్తారా? సమాజంలో ఎవరి కోరికలు తీరుస్తారు? చెప్పని ఇచ్చి చూస్తే ఎట్లా? ఒక కుటుంబ వ్యవస్థలో, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థలో కుటుంబాన్ని ఏలేవాడు పురుషుడు. కుటుంబాన్ని ఏలేవాడు పురుషుడు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఉదాహరణకి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ అవైనటువంటి ఆ స్త్రీ పాపం చేసి దేవునికి దూరస్తులుగా తన భర్తని తను చేసుకున్న సందర్భాల్లో దేవుడిని యెహోవా శపిస్తూ వచ్చాడు స్త్రీని. ఏమని? నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదు, వేదనతో పిల్లల్ని కంటాడు, నీ భర్తల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలును అని రాబడింది. అంటే పురుషుడే కుటుంబంలో స్త్రీని ఏలాలి. పురుషుని యొక్క ఆజ్ఞల ప్రకారమే స్త్రీలు లేకపోతే భార్యలు పనిచేయాలి. రివర్స్ అయిందనుకోండి నాశనమే. ఇక్కడ రివర్స్ అయింది గురించి చెప్పేటువంటిది. యెజబేలు తన భర్త యొక్క కోరికను తీరుస్తూ ఉంది. మీకు గుర్తొస్తుంది అనుకుంటా. యెజబేలు భర్త యొక్క కోరికను తీరుస్తూ ఉంది. ఆహాబు నగరికి ఆనుకొని ఒక ఆయన పొలం ఉంది, ద్రాక్ష తోట. ఆయన పేరేంటి? అమ్మా, నాబోతు అనేటువంటి ఆయన పొలం ఉంది, ద్రాక్ష తోట. దాని మీదకి రాజుగారు కనబడింది. ఎవరు కనబడింది? రాజుగారు కనబడింది. పోయి అడిగారు, ఇగో నా నగరాన్ని ఆనుకొని ఉన్నటువంటి ద్రాక్ష తోటను నాకు ఇవ్వు, నీకు దాని ప్రతిగా వేరే చోట ఉన్నటువంటి ద్రాక్ష తోట ఇస్తా అన్నాడు. అడిగింది ఎవరు? రాజు. కానీ నాబోతు ఏమన్నాడు? ఇది నా పిత్రార్జితము, మా తండ్రులు తాతల నుంచి వచ్చింది, కాబట్టి నేను ఇవ్వను అని రాజుగారితో చెప్పారు. ఏం చేయాలి? రాజు మంచోడైతే ఏం చేయాలి? వదిలేయాలి. ఎందుకంటే పిత్రార్జితమైంది ఎవరు కూడా, ఎంత రాజు కానీ ఎవరైనా ఇవ్వరు. ఇంటిపై బొమ్మను పెట్టుకుని పడుకున్నట్ట. భార్య వచ్చింది, ఎవరామె? యెజబేలు వచ్చింది. ఏమయ్యా ఈరోజేమో బాగా బొమ్మ ముద్దు పెట్టుకొని ఉన్నావు, ఏం జరిగింది, ఏంటి కథ? ఇవన్నీ కూడా జనరల్గా ఆడవాళ్ళు చూసి మగవాళ్ళు అంటారు. ఇక్కడ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి అడిగితే, ఏముందమ్మా, నా నగరు కానుకొని నాబోతు ద్రాక్ష తోట ఉంది కదా, ఇవరా బాబు, నీకు వేరే ద్రాక్ష తోట ఇస్తానంటే ఇది మా పితృదాతితో అన్నాడు, ఇవ్వనన్నాడు అన్నాడు. ఓ సిద్ధేనా? ఎంత సింపుల్గా చేసింది తెలుసామా? కొంతమంది అబద్ధ సాక్షులు పెట్టింది. నాబోతు పై అబద్ధ సాక్ష్యాన్ని పెట్టేసి ప్రజలందరి ముందు నాబోతు ఏం చేశాడంటే రాజుగారిని ఏం చేశాడు? దూషించాడని
కొంతమంది పనికి మాలిన అబద్ధ సాక్షులు పెట్టి ప్రజలందరి ముందు నాబోతుని రాళ్లతో కొట్టి చంపించింది. ఎవరామా? భార్య అయినటువంటి యెజబెలు రాజు అయినటువంటి ఆహాబు యొక్క కోరికను ఈలాగు తీర్చింది. ఇది న్యాయమా అన్యాయమా? న్యాయమా? అన్యాయం. నీ పొరుగు వారి ఆస్తిని కోరేవాడు ఏమవుతాడంట? దేవుడు ఆజ్ఞకి నిలబడడు. అంతే కదా. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 9వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వారి దేనిని ఆశించొద్దని రాజు అయినటువంటి ఆహాబు లేదా ఆయన యూదా రాజా ఇశ్రాయేలు రాజు చూడమని చెప్పాను. ఆయన యూదా రాజు, ఆహాబు యూదా రాజు. అంటే ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విభజించబడి మీకు తెలుసు కదా. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించేశాడు 3వ రాజుగా. పరిపాలన చేసిన క్రమంలో ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నారు. అందులో 7 భార్యలు అసలు పెళ్లి చేసుకునే వాళ్ళు, మిగతా 300 భార్యలు ఉపపత్నులు. ఏం చేశాడు? ఒకవేళ నీకు భార్య కావాలంటే ఎవరిని భార్య చేసుకోవాలని గ్రంథం పరిశుద్ధులు వివాహం ఆడాలి. అంటే క్రీస్తు సంఘం వారినే వివాహం ఆడాలి. దాంట్లో ఎలాంటి తేడా ఉందండి? ఒకవేళ పొరపాటున మీరు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మీ బిడ్డల్ని తీసుకెళ్ళి మత్సాకరికి ఇస్తే అపవాదికి అప్పగించంటే ఎలాగో అంటే ఇప్పుడు మనం చూస్తాము. 40 సంవత్సరాలు పరిపాలించిన సొలొమోను తన జీవిత కాలంలో కత్తి పట్టుకోకుండా అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలన చేశాడంటే దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. నాకు ఐశ్వర్యం వద్దయ్యా, జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇచ్చి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా ఇచ్చాడు దేవుడు. ఎవరికి? సొలొమోనుకి. ఈ సొలొమోనుకి జ్ఞానం ఎక్కువ ఏం చేస్తున్నాడు? ఏది సొంత స్త్రీలు చనిపోక పరస్త్రీలు తెచ్చుకున్నాడు, అన్య స్త్రీలు తెచ్చుకున్నాడు. అన్య స్త్రీ అంటే ఎవరు? విగ్రహాలను చేసేవాళ్ళు. అన్య స్త్రీ అంటే ఎవరు? క్రైస్తవ కుటుంబంలో పొరపాటున అన్య స్త్రీలను, అన్య బిడ్డలను కోడలుగా లేదా అల్లులుగా తెచ్చుకుంటే ఆ కుటుంబము నాశనం అవుతుంది అనడానికి సొలొమోనే ఉదాహరణ. నాశనం అవుతుంది అనడానికి యెజబెలు కుటుంబమే ఉదాహరణ. దీంతో అపోస్తలుల కార్యం మీకు నేను చెప్తాను. ఏమైపోయింది? అన్య స్త్రీలందరూ కూడా మంచి అందగత్తెను చేసుకున్నాడు. వారు రాజుగారి మనసుని ఏం చేశాడు? జీవముల దేవుడి వైపు నుంచి ఎటువంటి తిప్పేశారట? అష్టారోతి దేవతలు, మోరేకు దేవతలు ఉన్నాయి కదా, వాళ్ళ వైపు తిప్పేసి చివరికి ప్రస్తుతానికి వెళ్ళిపోయాడు సొలొమోను. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? విగ్రహాలు చేసేదానికి వెళ్ళిపోయాడు. మనలో కూడా చాలామంది అది ఉన్నారు. మా తమ్ముడు చాలా మంచోడండి, కాకపోతే ఆయన క్రైస్తవుడు కాదు. మా అన్న చాలా మంచోడండి, ఆయన క్రైస్తవుడు కాదు. మా అక్క చాలా మంచిదండి, ఆమె క్రైస్తవుడు కాదు. కాబట్టి వారు పిలిచేటువంటి ప్రేమ విందులకు మేము పోయి వారు అర్పించినటువంటి బలి అర్పణలు మేము తింటాము అని క్రైస్తవులు కూడా ఇలా చేస్తున్నారు. అవునా కదా? ఎందుకు? రక్త సంబంధం. నీ రక్త సంబంధం నిన్ను గుంజుతా ఉంది. ఎక్కడికి? విగ్రహాల వైపు గుంజుతా ఉంది. వాళ్ళు రాదు కానీ నిన్ను ఈజీగా పడేస్తారు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే ప్రభుని సొంత రక్షకురాలుగా అంగీకరించావో, ఆనాడు నువ్వు నాజీరు చేయబడినవాడు, నాజీరు చేయబడిందావు. నాజీరు అంటే దేవుడితో ఒడంబడిక. ఈ మధ్యకాలం పోయేవాళ్ళు ఏం చెప్పా? ఉపాసం గురించి చెప్పాడు. అంటే బ్రతికున్నంత వరకు నేను నిష్ఠలో ఉన్నాను, దీక్షలో ఉన్నానని చెప్పాలి. ఏ దీక్ష? యేసుక్రీస్తు వారితో ఒడంబడిక. ఆ దీక్షలో ఏంటి? పాపము చేయము, వ్యభిచారం చేయము, అసూయ పడము, ఇతరులపై కోపడము కదండి. అవునా? అలాగే బాప్తీసం ఇస్తున్నారు మీరు? మాట్లాడారు. బాప్తీసం ఇస్తున్నారు పాపాలు చేయననే కదా, చేయననే కదా. మనలో చేస్తానంటే ఏమైనట్టు? కుక్క తన వాంతి తిరిగితే ఆమెదంట, కుక్క బతికైందంట. అవుతే కదా. పంది శుభ్రం చేస్తే కానీ మరలా ఎక్కడికి వెళ్తుంది? అలాంటి జీవితం అయిపోయింది. ఒక్కసారి మనం నాజీరు చేయబడి, ఒక్కసారి ప్రభుని అంగీకరించి, ఒక్కసారి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత నీ వెనుకున్నటువంటి పాత జీవితం వైపు నీవు తిరగకూడదు. కానీ సొలొమోను గతి ఏమైపోయింది? అన్యశ్రీలు చేస్తున్నాడు శరీర సుఖం కోసం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఎంతమంది అండి? 1000 మంది. ఏం చేస్తారు 1000 మంది?
ఆయన హృదయాన్ని మార్చివేశారు. ఈనాడు కూడా మన క్రైస్తవం అంతే. ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు వేశాడు? ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. అవునా కదా? ఒక్క పూట మాంసం కూర కోసం బంధువులు పిలిచారని మనం ఏం కోల్పోతున్నాం? చెప్పలేదమ్మా, అర్థం చెప్పి ఒక్క పూట మాంసం కూర కోసం ఎవరో విగ్రహారాధకులు పిలిచిన భోజనం తినడానికి వెళ్ళి తింటున్నామంటే మనం ఏం కోల్పోతున్నాం? మన దీక్షను కోల్పోతున్నాం, మన నిష్టను కోల్పోతున్నాం. నిష్కారణంగా మన ఆత్మను నరకానికి పాత్రులుగా చేసుకుంటాం. నేనేం చెప్తున్నా అంటే సొలొమోను కూడా అంతే. ఎంతోమంది నీకు కావాలంటే ఎంతోమంది భార్యలు ఇచ్చాడు కదా, నీకు ఎందుకయ్యా అన్ని స్త్రీలు అంటే? దేవుని స్త్రీల కంటే కూడా అన్ని స్త్రీలు అంతగచ్చారా? అంతే కదా. సొలొమోను కావచ్చిన అని ఏమని పాడతాడండి? అతి సుందర అతి సుందర భయభక్తులతో పరిచర్యలతో దేవుని ఎవరు వీళ్ళు? దేవుడి స్త్రీలు పరిమళ పుష్పాలు. మరి అన్య స్త్రీలు వీళ్ళకంటే పరిమళ పుష్పాలే కాదు. ఎవరికి? సొలొమోను. అందుకనే భ్రష్టత్వం వచ్చింది. అందుకనే దేవుడి కోపం వచ్చి ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని రెండుగా విభాగించాడు. కారణం అది. ఇశ్రాయేలు రాజ్యంలో ఎన్ని గోత్రాల వాళ్ళు ఉన్నారు అమ్మా? 12 గోత్రాలు కదా. అందులో 10 గోత్రాలేమో ఇశ్రాయేలు రాజ్యము, 2 గోత్రాల వాళ్ళేమో యూదా రాజ్యం. ఈ 2 గోత్రాల వారిలో ఉన్నటువంటి యూదా రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించి సుమారు 21 మంది, యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన వారు రాజులు సుమారు 20 మంది. ఒక అంకె అటు ఇటు 12 వచ్చేమో 2 రాజ్యాలు యూదా రాజ్యంగా, 10 రాజ్యాలు ఇశ్రాయేల్ రాజ్యంగా ఉన్నాయి. కారణము జ్ఞానాన్ని విర్రవీగినటువంటి సొలొమోను యొక్క అవిధేయతను బట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఏమైపోయారు? విడిపోయారు. చూసారా? శాపం వచ్చిందా? దీవెన వచ్చిందా? శాపం వచ్చిందా? దీవెన వచ్చిందా? శాపం వచ్చింది. మరి యెజెబెల్ దగ్గర రండి, ఏమయ్యా నువ్వు రాజు కాదా? యూదా దేశాన్ని నువ్వు పరిపాలన చేయట్లేదా? ఒక అనామకుడి యొక్క పొలము ద్రాక్షతో నీకు నచ్చిందని దాన్ని వదిలేసి వస్తావా? చూడు నీ భార్యగా నేను చేస్తానని పోయింది. అబద్ధ సాక్ష్యం చెప్పేటువంటి వారిని పెట్టి ప్రజలందరి నుంచి తీసుకొచ్చింది. ఇదిగో ఈ నాబోతు రాజుగారిని ఏం చేశాడ? దూషించాడని పనికి మాలిన 2 అబద్ధ సాక్షులతో చెప్పడం ద్వారా రాజునే దూషించేవాడు వారు నువ్వు అని చెప్పి అక్కడ విన్నటువంటి ప్రజలందరూ రాళ్ళతోటి నాబోతుని ఏం చేశారు? చంపేశారు. ఇది ప్రజలకి న్యాయంగా కనబడవచ్చు, కానీ ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు. ఎవరైనా? దేవుడు చూస్తున్నాడు. ఆయన సర్వాంతర యామి, అన్ని చోట్ల ఉండేవాడు. ఆయన చూస్తున్నాడు. ఆహాబు కోరిక తీర్చడం కోసం యెజెబెలు చేసినటువంటి ఆ పాప కార్యాన్ని బట్టి యూదా రాజ్యానికి దీవెన వచ్చిందా? శాపం వచ్చిందా? ఏమొచ్చింది? శాపం వచ్చింది. ప్రజలందరూ భలే చంపారులే అనుకున్నారు, కానీ దేవుడు అన్యాయంగా ఒక నాబోతుని చెప్పిన దాన్ని బట్టి దీనికి కారకురాలని యెజెబెలుతో అంటున్నాడు. నాబోతు రక్తము ఎక్కడైతే కుక్కలు నాకాయో అక్కడే నీ దేహాన్ని కూడా కుక్కలు తింటాయి. దేవుడు మహిమ కలుగుగాక. ఆమేన్. చూసారా? దేవుడికి వ్యతిరేకంగా పోయినటువంటి ఏ కుటుంబాన్ని కూడా ఆశ్రయించబడినటువంటి దాఖలాలు లేవు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎవరంట? ఈ పాపము లేదు ఉందండి. ప్రపంచంలో ఇప్పటికీ 800 కోట్ల జనాభా ఉన్నారు. మరి అంతకుముందు చూస్తే కొన్ని వేల కోట్ల జనాభా పుట్టి చనిపోయారు. కానీ ఏ ఒక్కడు నీతిమంతులుగా కనపడలేదు. ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే నీతిమంతులుగా 1వ శతాబ్దం ప్రజలు కనపడ్డాడు. పిలాతు ముఖ్యంగా ఆయన ఏం చేశాడు? తనకున్న అధికారాన్ని బట్టి పస్కా పండుగ దినాలు ఏం చేయాలి? ఒకళ్ళు విడిపించి జనాభా అదేంటండి రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తారు?
మన భారతదేశ రాష్ట్రపతి అనుమతితోటి కొంతమంది బాగా దొంగల్ని వాళ్ళు మార్పు వచ్చిందని విడిచిపెడతారు లేదా? సేమ్ బైబిల్లో నియమం అది. అక్కడ కూడా ఏం చేశారు? రోమ ప్రభుత్వంలో యేసుక్రీస్తు వారిని పిలిపించాలని సర్వం ప్రయత్నం చేశాడు ఎవరైనా. పిలాతు ఈయన ఎందులోకి ఏ పాపం కనపట్లేదని ఆయన చేతులు అనుకున్నాడు. వాళ్ళ కేకలు తట్టుకోలేక ఈ పాపం మీ మీద మీ పిల్లల మీద కంటే రాని, మా మీదకి మా పిల్లలకు రాని అని యూదులు అన్నారు. ఆయన మీద ఏ పాపం లేకుండా నీతిమంతుడు. కానీ ఆ నీతిమంతులు ఏం చేశారు? అబద్ధ సాక్ష్యం పలికి క్రూరాతి క్రూరంగా ఏం చేశారు? పస్కా పండుగ దినాల్లో శిలువ వేశారు. యేసుక్రీస్తు వారు శిలువ వేసింది మనకి ఏ రోజమ్మా? శుక్రవారం. పస్కా పండుగ దినాలంటే అవి ఒక్కరోజు చేసే పండుగలు కావు, ఒకరోజు చేయరు. పస్కాని ఆచరించాలంటే కనీసము పస్కా ప్రారంభం రోజు ఉంటుంది, మధ్యలో చేయాల్సిన రోజు ఉంది, చివరికి ముగించే రోజు ఉంది. ఇప్పుడు రంజాన్ మాసం స్టార్ట్ అయింది ఏమండి? రంజాన్ ఆరంభ జరుగుతుంది, మధ్యలో పూజలు చేస్తున్నారు, అంటే నమాజ్ చేస్తున్నారు. చివరికి రంజాన్ పండుగ రోజు దాన్ని ఆ దీక్ష తీసేసి వాళ్ళు మంచిగా ఆ రోజు చక్కగా స్నానాలు చేసుకొని దర్గాలకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. అవునా కదా? అలానే పస్కా పండుగ దినాల్లో కూడా పస్కా రోజున యేసుక్రీస్తు పునరుద్ధరణయ్యాడు. ఇది అది చెప్పడానికి అని చెప్పాను. యేసుక్రీస్తు వారి పునరుద్ధరణైంది పస్కా దినాల్లోనే. ఆయన సిలువ వేయబడ్డాడు. అది శుక్రవారం సిలువ వేయబడ్డాడు. శనివారం కంప్లీట్గా సమాధిలో ఉన్నాడు. పస్కాను ఆచరించేది ఎప్పుడంటే ఆదివారం ఆచరిస్తారు. రంజాన్ వచ్చిన రోజు ఎలాగ వచ్చిందో పస్కాను కూడా ఆదివారం వస్తుంది. మీరు చరిత్రలో చూడండి, పస్కా పండుగ అనేది ఆదివారమే వస్తుంది. ఎందుకు చెప్పారు? సీఎం కూడా పెంతుకోస్తు పండుగ వివరం చెప్పడం కోసం ఇంత బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వచ్చింది. పస్కా దినాల్లో యేసుక్రీస్తు తిరిగి లేచాడు పండుగ రోజు. ఎన్ని రోజులు ప్రత్యక్షపరచబడ్డాడు? ఎన్ని రోజులు అబ్బా? చూడండి, మనం ఎందుకు అటు చూడటం? గ్రంథాలు అడుగుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అందరూ దయచేసి బయలుదేరారు. 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు, ఎవరికి? వారికి కనబడుతుంది. ఎవరికి? శిష్యులకు కనబడుచు. ఎన్ని దినముల కనబడ్డాక? ఓకేనా? అండర్లైన్ చేయండి. 40 దినముల వరకు అపోస్తులకు కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూచి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడండి సజీవుడికి కనబరుచుకు? ఎన్ని రోజులు? 40 రోజులు. గుర్తుంచుకోండి. ఆయన పరమకు వెళ్ళిపోతున్నాడు. 1వ అధ్యాయం మనం చూస్తాము. 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, ఎవరు చూచుచుండగా? వారు అన్నాడు. వారంటే ఎవరు? శిష్యులంటే అక్కడ ప్రత్యేకించి ఒక 2 పేర్లు చెప్పారు. చూడండి, చదువుతాను చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేలి చూచుండి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులను వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీకు చూచిత్రో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పాడు. వారు ఎవరు? ఇక్కడ ఎవరండి వారు? శిష్యులు. 12 మంది శిష్యులు. ఆయన ఆరోహణమయ్యేటప్పుడు చూస్తూ ఉన్నారు. 2 మనుషులు అంటే దేవదూతలు వచ్చారు. ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం తేరు చూస్తున్నారు? ఏ రీతిగా ప్రభు వెళ్ళాడో అదే రీతిగా ఆయన వస్తాడు అని వాగ్దానం చేశారు. క్రైస్తవుల యొక్క నిరీక్షణకు ఆధారం అదే. 2వ రాకడ ఆయన వస్తానన్నాడు. వస్తానన్న ప్రభు రాగమానునా, వచ్చి నిన్ను నన్ను తీర్పు తీర్చకుండునా, వస్తానన్న యేసు ప్రభు రాకపోవునా. వస్తానన్నాడా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకండి.
దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎందుకు? నా తండ్రి అనేక నివాసాలు ఉన్నాయి, లేని అలా మీతో చెప్తును. స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా మీ ఎందుకు వస్తును అని చెప్పేసి అంటే, తోమ అనేవాడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తావో ఎటు వస్తావు మాకు తెలియదు కదా అని అడిగాడు. తోమని అడిగింది యోహాను సువార్త 14 వచ్చాయి. ఎవరు అడిగింది? తోమని ఏమన్నాడు? అందుకు యేసు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరి తండ్రి వద్దకు. చూసారు, 40 రోజులు ప్రత్యక్షపరచబడి అలా వెళ్ళిపోయిన తర్వాత మరి 10 రోజులకి అపోస్తులపై పరిశుద్ధాత్మకు కుమ్మరింపు జరిగింది. దానికి కూడా వాగ్దానం ఉంది ప్రియులారా. ఒకసారి అపోస్తుల కార్యములు 1:4 చూడండి. 4 ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను. ఆయన వారిని కలుసుకొని, ఆయన అంటే ఎవరు? వారంటే ఎవరు? వారంటే శిష్యులు. యేసుక్రీస్తు వారి శిష్యుల్ని కలుసుకొని ఏమంటాడండి? మీరు అంటే ఓ అపోస్తులారా, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఎవరు చెప్పారు? శిష్యులు చెప్పారు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు. ఎన్ని రోజుల కొరకు? వాగ్దానం వచ్చేంత వరకు. ఏ వాగ్దానం అది? పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం వచ్చేంత వరకు యెరూషలేములోనే నిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయారు, కానీ శిష్యులు అక్కడే నిల్చున్నారు. దేని కొరకు? పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు నిల్చున్నారు. పరిశుద్ధాత్మ వాగ్దానం ఏంటది అని తెలియాలంటే యోహాను సువార్త 14:16 రావాలి. రండి, వెనకరండి. యోహాను సువార్త 14:16 భాగంలో యేసుక్రీస్తు వారికి అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును. ఎవరు వేడుకుంటారండి? నా తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుసరించును. ఏ వాగ్దానం ఇది? ఎవరికి వచ్చిన వాగ్దానం ఇది? ఆదరణకర్త అనగా సత్య స్వరూపైనటువంటి ఆత్మ కొరకు మీరు యెరూషలేము నుంచి విడిచిపెట్టకుండా యెరూషలేములోనే ఎదురు చూడండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అవునా? అలా చూస్తున్నటువంటి క్రమంలోనే 12 అపోస్తులు ఎన్నుకోవడం కోసం అపోస్తులైన 12 మంది కాక మరి ఇంకా 138 మంది, అంటే మొత్తం వెరసి 120 మంది మేనగదిలో ఉన్నారు. అపోస్తుల గారిని 1 చూసినప్పుడు నాకు అర్థం అవుతుంది. ఆ మేనగదిలో ఉన్నారు. వారందరూ ప్రార్థన చేసినప్పుడు అపోస్తులు కావాలంటే అర్హత కావాలి. టీచర్ కావాలంటే అర్హత ఏంటమ్మా? 10th క్లాస్ ఫెయిల్ అయిన టీచర్ అవుతుందండి. వాడు ట్యూషన్ చెప్తాడు, నేను టీచర్ అంటాడు, కానీ అర్హత ప్రకారమైన టీచరా? కాదు. ఒక వ్యక్తి టీచర్ కావాలంటే చిన్న స్కూల్ టీచర్ అంటే ఎస్జిటి కావాలంటే కనీసం ఇంటర్మీడియట్ చదవాలి, ఇంకోటి టీటీసీ చేయాలి. ఈ ఉంటేనే డిఎస్ రాస్తాం. అవునా? ఇవే లేకుండా నేను టీచర్ అవుతా అంటే చాలా కూర్చో అంటారు. అవునా కదా? అలాగనే అపోస్తులు కావాలంటే దాని కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. ఎవరు చెప్తారు అర్హత ఏంటో? ఇప్పుడు నేను లెక్చర్ కావడానికి అర్హత ఏంటి? ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను కాబట్టి పిఎస్సి రాస్తాను కాబట్టి నాకు లెక్చర్గా సెలెక్ట్ అయింది. అదే నేను డిగ్రీ చదివింది లెక్చర్ కావాలనుకుంటే నా కొరకు తీద్దా? ఏమండి మోహన్ గారు? తేడదు. మీకు అర్థం కావడం కోసం ఉదాహరిస్తున్నాను. కానీ 12 అపోస్తులు కావాలంటే అర్హత ఏంటి? 1వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఇప్పటికీ 11 మంది అపోస్తులు ఉన్నారు. ఒక ఆయన అమలు పెట్టుకొని తెచ్చిపోయాడు. ఎవరైనా? ఇస్కరియోతు యూదా, మనకు తెలుసు. వాడిని 12 వాళ్ళకి చెప్పమ్మా. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన
యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి ఏమిట అవశ్యమని చెప్పాను. అపోస్తులు కావాలంటే అర్హత ఏంటి? జాగ్రత్త మళ్ళీ చూడండి 21 యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చుకునే దినం వరకు ఆయనతో అన్నపానాలు చేసి ఆయన బోధనలు విని ఆయన అడుగుదారులు నచ్చినటువంటి వాడు అపోస్తులుగా ఎన్నికవడానికి అక్కడ 2 వ్యక్తులు వచ్చారు. ఒక ఆయనేమో బర్సబాను యోసేపు ఒక ఆయన, రెండో ఆయన మత్తీయ. ఆ రోజుల్లో ఎవరైనా ఎన్నిక చేయాలంటే ఏం చేస్తాం? మనం ఇప్పుడు ఏం చేస్తాం? మన ఈ మధ్య ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మా కాలేజీలో దాదాపు 350 మంది వేశారు. 350 మందికి సుమారుగా 15 మంది ఇన్విటేటర్స్ ఉన్నారు. ఇన్విటేటర్ వారికి ఎలా డ్యూటీ చేయాలి? వాళ్ళ పేర్లన్నీ చుట్టేసి ఒక బాక్స్ వేసి చుట్టూ గిలగొట్టేసి వేసేసాడు. తీయండి సార్ అన్నాడు. అలా 1, 2, 3 వస్తాం. ఫస్ట్ ఆయన తీశాడు, పలానా పుల్లయ్యకి వచ్చింది 1వ రూమ్కి వెళ్ళు, 2వ రూమ్ పలానా శ్రీనివాస్కి వచ్చింది నువ్వు వెళ్ళు, అంటే ఇట్లా రాండ్గా అట్లా వేస్తాం. అలాగనే మొదటి శతాబ్దంలో కూడా చీట్లు వేసేవాళ్ళు ఇలాంటి కాగితాలు ఇచ్చుకొని. 2 ఉన్నారు. 2 కూడా యోహాను బాప్తిసం మొదలుకొని యేసుక్రీస్తు వారు పరమకి వెళ్ళేంత వరకు వారితో ఉన్నవాళ్ళే. వేస్తే ఎవరి పేరు మీద వచ్చింది? మత్తయి అనేటువంటి వారి పేరు మీద వచ్చింది. అతడు 12వ అపోస్తులుగా లెక్కించబడ్డాడు. ఇది 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం అని మీరు అనుకోవచ్చు. అపోస్తుల కాలం చెప్పి అధ్యాయంలోకి పోయిన అనుకోవచ్చు. చెప్తా, నాదంతా కూడా సందర్భానుసారంగా మొత్తం చెప్పుకుంటా. ఏమైతే ఆ పెంతుకోస్తు పండుగ అనేటువంటిది వచ్చింది. 40 రోజుల తర్వాత మరో 10 రోజుల్లో 50వ రోజు పెంతుకోస్తు పండుగ వచ్చింది. మీకు ఉదాహరణ, పెంతుకోస్తు దినం ఏ రోజు వచ్చిందో తెలుసా? పస్కా పండుగ ఆదివారమే వచ్చింది. పెంతుకోస్తు దినం కూడా ఆదివారమే వచ్చింది. మీరు అనొచ్చు ఎట్లా లెక్కిస్తారని. యేసుక్రీస్తు వారు పరముకి వెళ్ళింది, తిరిగి లేచింది, గుండెలు లేచింది ఆదివారం. వారంలో మొదటి రోజు ఏది? వారంలో మొదటి రోజు సోమవారం అంటారు, కాదండి ఆదివారం. ఆదివారం మొదటి రోజు, 7వ రోజు శనివారం. వారానికి 7 రోజులు. మొదటి రోజు ఆదివారము, 7వ రోజు శనివారం. అలాగే 7 49. 49 రోజు ఏ రోజు వస్తుంది? 7వ రోజు శనివారం, 14వ రోజు శనివారం, 21వ రోజు శనివారం, 28వ రోజు శనివారం, 35వ రోజు శనివారం, 42వ రోజు శనివారం, 49వ రోజు కూడా శనివారం వచ్చింది. 50వ రోజు పండుగ చేయాలి. పెంతుకోస్తు పండుగ 50 రోజు చేయాలి. 50 రోజు ఏ రోజు వచ్చింది? ఆదివారం వచ్చింది. చూసారా? ఆదివారం యొక్క ప్రత్యేకతను గురించి కూడా నేను చెప్తున్నాను. పస్కా పండుగ జరిగింది ఆదివారమే. పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు అపోస్తుల మీదకి వచ్చి వారు సంఘంలో చేర్చబడింది కూడా. అందుకోసం ఈరోజు మనం యేసుక్రీస్తు పునరుద్ధానం కాబట్టి మనం ఆరాధన చేస్తాం. అలాగే అపోస్తుల సేవ. అపోస్తులు అంటే ఎవరు? నేను చెప్తాను తర్వాత. అపోస్తుల సేవ ఏంటంటే పేతురు, యోహాను, పౌలు గారు ఎక్కువ కనబడతారు. మనకి అపోస్తుల గ్రంథం మొత్తం మనం చూసినప్పుడు యెరూషలేములో సంఘము ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత యెరూషలేము సంఘం ద్వారా భూదిగంతముల వరకు సువార్త విస్తరణ జరిగింది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఏమని చెప్తాడు? ఆయనను మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతుంది. అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉంది. ఇది సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక. మొట్టమొదట యెరూషలేములో, రెండవదిగా యూదాలో, మూడవదిగా సమరయలో, 4వదిగా భూదిగంతం. యెరూషలేములో ఉన్నది దేవుని స్వకీయే, యూదాలో ఉన్నది దేవుని స్వకీయే, కానీ సమరయలో ఉంది అన్యులు. అంటే ప్రణాళిక ఎలా
కుటుంబీకులు, నా భర్త, నా భార్య, నా పిల్లలు. ఆ తర్వాత యూదే అంటే మన పొరుగువారు, మన బంధువులు. ఆ తర్వాత సమరే అంటే అన్ని జనులకు చెప్పాలి. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత అప్పుడు భూదిగంధంలోకి వెళ్ళాలి. ఇది స్వార్థ యొక్క విస్తృతమైనటువంటి ప్రణాళిక. అర్థమైందా? రైట్. ఇకపోతే అపోస్తుల కార్యములైనటువంటి బుక్లో అధ్యాయాలు 28. అధ్యాయాలు ఎన్నున్నాయి? 28. వాక్యాలు ఎన్నున్నాయి తెలుసా? అపోస్తుల కార్యముల వాక్యములు. వాక్యం అంటే ఏంటి? పెంతుకొస్తున్న పండగ దినం వచ్చినప్పుడు అనేది ఒక వాక్యం. అపోస్తులు అందరూ ఒక దగ్గర కూడి ఉండేది అంటే ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ వరకు ఉన్నది ఆ వాక్యం అండి. అపోస్తుల కార్యంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి తెలిసేలాంటివి? 1007 వాక్యాలు ఉన్నాయి. ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 1007 వాక్యాలు ఉన్నాయి. ఇకపోతే ఈ అపోస్తుల కార్యంలో 28 పుస్తకాలు, 28 అధ్యాయాల్లో మాటలు ఉంటాయి. మాటలంటే పెంతుకొస్తు, పండగ. ఎవరైనా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక్కొక్క పదాన్ని చూడండి. పెంతుకొస్తు అనేది ఒక పదం, పండగ అనేది ఒక పదం, పండగ దినము అనేది పదం. వచ్చినప్పుడు అదొక మాట, అందరూ అనేది ఒక మాట, ఒక చోట అనేది ఒక మాట, కూడి ఉన్నది ఒక మాట. అలాంటి మాటలు ఎన్ని ఉన్నాయి తెలుసా? అపోస్తుల కార్యంలో మాటలు ఎన్ని ఉన్నాయంటే 24,250 మాటలు ఉన్నాయి. ఎన్ని మాటలండి? రాసుకోండి. అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి మొత్తం మాటలు 24,250 ఉన్నాయి. మొత్తం వాక్యాలు 1,107. మొత్తం అధ్యాయాలు 28. నేనేం చెప్తానని ఈరోజు మీకు అపోస్తుల కార్యగ్రంథాన్ని పరిచయం చేస్తున్నాను సంఘ చరిత్రలో. ఇంకా అపోస్తలస్ అంటే అర్థం ఇంగ్లీష్లో ఉంటుంది, నాకు బోర్డు ఉంటే బాగుంటుంది కానీ ఏపీఓ రాసుకోండి. APOSTALOS అపోస్టలస్ అనే ఇంగ్లీష్ పదం యొక్క అర్థం ఏంటంటే వన్ హూ సెంట్. ఇంకోటి ఏముంది? అపోస్తులు అంటే అర్థం కార్యములు అని ఉంది. కార్యములు అనేటువంటి పదానికి ప్రాక్సియస్ అనే పదం వాడాడు. ప్రాక్సియస్ అంటే PRAXEIS. కార్యములు అనే పదానికి అర్థం ఏంటి? అపోస్తులు అంటే చూసాము, అపోస్తులాస్ అంటే అపోస్తులు అని అర్థం తెలుగులో. కార్యములు అనే పదానికి ప్రాక్సియస్, PRAXEIS. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాక్సియస్? డీడ్స్, DEEDS, డీడ్స్, ఫంక్షన్స్, యాక్షన్స్. కార్యం అంటే అర్థం ఏంటి? ఫంక్షన్స్, యాక్షన్స్, డీడ్స్ అని అర్థం. అర్థం వచ్చేసింది. అపోస్తుల కార్యం. అపోస్తులు అంటే వన్ హూ సెంట్. ఎవరి చేత ఒక చేత పంపబడిన వాడిని అపోస్తులు అంటారు. కార్యములు అంటే ఫంక్షన్స్, డీడ్స్, యాక్షన్స్. తెలుగులో అపోస్తులు అనగా పంపబడిన వారు చెప్తారు. ఎవరో ఒకరి చేత పంపబడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులే. యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులే. 12 మంది శిష్యులు అపోస్తులే. ప్రత్యేకమైనటువంటి అపోస్తులు అన్యులకి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అన్యులకి ప్రత్యేకంగా ఒక ఆయన ఉన్నాడు అపోస్తులు. ఎవరైనా? పౌలు గారు ప్రత్యేకంగా అన్యులకి అపోస్తులుగా పిలవబడ్డారు. నేను రిఫరెన్స్ చూపిస్తాను తర్వాత మీకు. ఇందాక కొరింథీయుల మొదటి పత్రిక 12:29 వచ్చింది. ఏం చదివారు? అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ అద్భుతాలు చేసేవారా అని ప్రశ్నలే. అంటే జవాబు ఏంటి? కారు అని అర్థం. అందరూ అపోస్తులు అంటే అందరూ అపోస్తులు కారు. యేసుక్రీస్తు వారు అపోస్తులు, 12 మంది శిష్యులు అపోస్తులు, బర్నబా అపోస్తులు, పౌలు గారు అపోస్తులు. ఆ మొదటి శతాబ్దం దాటిన తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు కూడా అపోస్తులు కారు. మరి ఈనాడు చాలామంది పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అపోస్తులైన అపోని పెడతారు పక్కన. అపోస్తులైన తిమోతి అని పేరు. తిమోతి అండి. అపోస్తులైన కేఎస్ పాలను పెట్టుకొని నగరం పెడితే, ఎందుకంటే మొదటి శతాబ్దంలో అపోస్తులు అయిపోయారు.
అంతకంటే ముందు ప్రవక్తల పని కూడా అయిపోయింది. ఉన్నారా ప్రవక్తలు? ఎందుకు లేరంటే మీకు సర్వోన్నతమైన మార్గాన్ని చూపిస్తా ఉన్నారు. ఎవరైనా పౌలు గారు చెప్పారు. ఏంటా సర్వోన్నత మార్గం అంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానటువంటి స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ ఇవన్నీ ఏమైపోతాయి? నిరర్థకమవుతాయి. ఏమవుతాయి? సర్వోన్నతమైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. సర్వోన్నతమైనది ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఈనాడు ఎవరు అపోస్తులు లేరు, అందరు అపోస్తులు అంటే కారు అని జవాబు. ఇందాక చూసాము అపోస్తుల కార్యం 1:20-22 వచనాల్లో అపోస్తులు కావాలంటే అన్నది చూసాము. యోహాను బాప్తిస్మం ఇచ్చింది మొదలుకొని యేసుక్రీస్తు వారు చనిపోయి సమాజానికి వారితో ఉన్నవాడు మాత్రమే అపోస్తులుగా ఎంచబడతారు. అయితే ప్రశ్న, అపోస్తులు ఎంతమంది? వాళ్ళ పేర్లు ఏంటి? ఎంతమంది అని చెప్తాం? 12 మంది. వాళ్ళ పేర్లు ఏంటి? మత్తయి సువార్త 10:1-4 వచనాల్లో ఒకసారి చెప్తున్నాను. మత్తయి సువార్త 10:1-4 వచనాల్లో, మార్కు సువార్త 3:10-19 వచనాల్లో, మార్కు సువార్త 3:15-19 వచనాల్లో, లూకా సువార్త 6:12-16 వచనాల్లో ఆ 12 అపోస్తుల యొక్క పేర్లు రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యం 1:13 వచనంలో కూడా అపోస్తుల లిస్ట్ ఉంది. ఎవరు వాళ్ళు? నెంబర్ 1 పేతురు, నెంబర్ 2 ఆంద్రియా, నెంబర్ 3 యాకోబు, నెంబర్ 4 యోహాను, నెంబర్ 5 ఫిలిప్పు, నెంబర్ 6 బర్తలోమయి తోమా, నెంబర్ 7 మత్తయి, నెంబర్ 8 యాకోబు, ఈయన అల్ఫై కుమారుడు, నెంబర్ 9 జలోతమైన సీమోను, నెంబర్ 10 యాకోబు సహోదరుడైన యూదా, నెంబర్ 12 ద్రోహి అగు ఇస్కరియోతు. నేను ఎగరగొట్టినట్టుంది. మొత్తం మీద ఎక్కడున్నట్టు 12 మంది మాత్రమే అపోస్తులు. వారు కాకుండా మిగతా వాళ్ళు వాళ్ళ అపోస్తులు కాదే. ఒకవేళ మేము అపోస్తులు అని చెప్పుకుంటున్నారంటే వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు బ్రదరు? ఆయా అబద్ధికులు కాదు. బైబిల్ ఒక మాట చూద్దాం. చూడండి, కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. అపోస్తులు కాకుండా అపోస్తులను పేరు పెట్టుకుంటే వాళ్ళని ఏమని పిలిచి, పరిశుద్ధాత్మను ఏమని పిలిచాడు అంటే 13వ వచనంలో వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనుటకై ఉండి దొంగ అపోస్తులను. ఎవరంటే వాళ్ళు? దొంగ అపోస్తులను. వాళ్ళు ఎవరంట? దొంగ అపోస్తులు. ఈరోజు ఎవరైనా సరే అపోస్తులు పెట్టుకునేవాడు ఎవడు? అసలు అపోస్తులా దొంగ అపోస్తులా? జాగ్రత్త, దొంగ అపోస్తులు. ఎందుకంటే అపోస్తుల కార్య పుస్తకం మనకి ఏం తెలియజేస్తుంటే ఒక పాపి అయినటువంటి మానవుడికి రక్షణ కలిగించేటువంటి మార్గాన్ని దైవజనులు తెలియజేస్తారు. పాపిలా నిలబడ్డాడు, అతనికి సువార్త చెప్పారు, పాపం యొక్క పరిసరం చెప్పారు, పాపంలో నాశనం వస్తుంది చెప్పారు. అవన్నీ విన్న తర్వాత అతను పాల్పంచుకొని ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత తిరిగి వచ్చిన అక్కడ వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు. ఇది అపోస్తుల కార్యక్రమం తెలియజేసేటువంటి. మీకు ఇక్కడ ఒక ఫిగర్ చూపిస్తా చూడండి. ఇక్కడ పాపి నిలబడ్డాడు, ఆయన సువార్త దైవజనులు ప్రకటించాడు. ఆ తర్వాత అతను బాప్తిసం, నీళ్ళలో బాప్తిసం పొందాడు. పడగలబడుతుందా? బాప్తిసం అని తిరిగి వచ్చిన తర్వాత అతను పరిశుద్ధి అవుతాడు. తన పరిశుద్ధ జీవితాన్ని అంతవరకు నడిపించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఆయన పరలోకం అంటాడు. ఇది పరలోకం. ఫిగర్ ఇస్తున్నాడు. మనం కూడా అంతే. మనం కూడా రక్షణ పొందిన తర్వాత మరణం వరకు నమ్మకంగా జీవిస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకం. ఇకపోతే పౌలు ఎవరికి అపోస్తులు? ప్రశ్న, పౌలు ఎవరికి అపోస్తులు? ఎవరికి? చూడండి, గలతీయుల పత్రిక. ఇవన్నీ ఒకలాగా లింక్ ఉంటాయండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదామా? ఎవరైనా చదవని పురుషులు? గలతీయుల పత్రిక
2వ అధ్యాయము 8-9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫ, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారముటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. చాలండి. ఎవరు కుడి చేతిని ఇచ్చింది? ఎవరండి? నాకంటే పౌలు గారు, బర్నబా అంటే తెలుసు. వీళ్ళిద్దరికి కుడి చేతిని ఇచ్చింది ఎవరు? అసలైన అపోస్తలులు. ఎవరు? 12 మంది శిష్యులు ఇచ్చారు. కానీ పౌలు గారు ఉంటాడు అక్కడ సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండటానికి పేతురుని ఎంచుకున్నాడు. పేతురు సున్నతి పొందిన వారంటే దేవుని ప్రజలైన వారికి స్వార్థ ప్రకటిస్తే 3000 మంది, ఆ తర్వాత 4000 మంది, వీళ్ళంతా సున్నతి పొందిన వారంగా యూదులకు చెప్పారు. అన్యజనులకు అపోస్తలులుగా నాకు సామర్థ్యం కలిగేసింది దేవుడు. అంటే పౌరుకి సామర్థ్యం కలిగేసింది ఎవరు? ఎవరి ప్రజల కోసం అంటే అన్యజనుల కొరకు. దాని కొరకు చూపించారు. అంటే అన్యజనులకు అపోస్తలులు ఎవరు? పౌలు. సున్నతి పొందిన వారంటే యూదులకు అపోస్తలులు ఎవరు? పేతురు, యోహాను, 12 శిష్యులు. ఈ పౌలు ఈజ్ ద సెపరేట్ వెపన్. అన్యజనుల్ని ప్రభు వైపు తిప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనము. ఎవరైనా సౌలమైనటువంటి పౌలు దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. ఒక్కసారి ఆకాశం నుంచి వెలుగు కనబడింది. కళ్ళు బయలుగా విని కట్టు చుట్టుకున్నవాడు కింద పడిపోయాడు. ఆ వెలుగులో స్వరం పడుతుంది. ఏమని? సౌలా సౌలా నీవేలా హింసించున్నావు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నీవు నన్ను హింసించిన యేసును అన్నాడు. ప్రభువాని ఎవడంటే ఏమన్నాడు? అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభువాని ఎవడము అన్నప్పుడు నేను నీవు హింసించిన యేసును అని చెప్పేసి కళ ద్వారా పౌలుకి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన రక్షణ పొందాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు ఈనాడు మనకు రక్షణ రావాలంటే ఖచ్చితంగా దైవసేవకుడు కావాలి. ఆయనకు పనేంటి? రక్షణ లేనటువంటి బిడ్డలు ఎదుర్కొని సువార్త ప్రకటించాలి. ఇగో యేసుక్రీస్తు వారు ఇలాంటి ఆయన, ఈయన ద్వారా మనకు రక్షణ వచ్చింది, నీ పాపల కొరకు ఆయన మరణించాడు, శిలువ ఎక్కాడు, నీ కొరకు చనిపోయాడు, మరలా నిన్ను జీవించడానికి తిరిగి లేచాడని సువార్తను ఎప్పుడైతే అన్ని నెలలు చెప్తావో అప్పుడు వారు మార్పు పొందుతారు. అప్పుడు వారు పాప క్షమ పొందుతారు. అప్పుడు బాప్తిజం పొంది వారి పాపాన్ని కడిగి వేసుకుంటారు. ఈ విషయంలో దేవుడు సౌలును వాడుకోవాలనుకున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళాలి. ఎవరో దావీదు? అన్నయ్య కూడా దర్శనం వచ్చింది. అన్నయ్య తెల్లదమైనటువంటి వీధికి వెళ్ళు, అక్కడ తాసువారైనటువంటి యూదు మన పౌలు గురించి సౌలు గురించి విచారించుకున్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి అన్నయ్య అక్కడ అడిగాడు. అడిగితే అన్నయ్యతోటి ఆ సౌలు నేనే అన్నాడు. అక్కడ చెప్పబడిన కంద్ర విషయంలో ఏమని చెప్తాడంటే, అన్నయ్య భయపడిపోతాడు. అయ్యా ఈ దమస్కు మార్గంలో వచ్చింది కూడా దమస్కులో ఉన్నట్టు క్రైస్తవులు పట్టుకొని చెరసాలు చంపుకు వచ్చాడంటే దేవుడు అవును తెలుసా? ఒక్కసారి 15-16 చూడండి. అపోస్తల కార్యములు కొంచెం అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15-16 చూస్తున్నాం. అందుకు చదువు. ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం పరిచయులకు ఇతరుని ఏర్పాటు చేసుకున్న సాధనమై. ఎవరు? పౌల్ ఇస్ ఏ సెపరేట్ వెపన్, ప్రత్యేకమైన సాధనం పౌలు. ఇకపోతే ప్రశ్న, ఈ అపోస్తుల కార్యములను రాసిన రచయితడు లూకా. మనకు తెలుసు. ఎందుకు లూకాని మనం తీర్మానం చేసాము అంటే అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని
లూకా సువార్త 1:1 అని చూసినప్పుడు మనకి ఈ రెండు వాక్యాల్లో ఒక ఆయన కనబడతాడు. ఎవరైనా థెయోఫిలా అనేటువంటి వ్యక్తి కనబడతాడు. ఓ థెయోఫిలా అని మాట్లాడతాడు. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 1:1 ఏముంటుంది? ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరములకు చేర్చుకున్న దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి. అపోస్తల కార్యాన్ని రాసింది ఎవరు? లూకా అన్నారు. ఎలా లూకా నిర్ధారించామంటే అపోస్తల పౌలుకి ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడే థెయోఫిలా. థియోస్ అంటే దేవుడు అని చెప్తాను. చూడండి అక్కడ. అంటే అక్కడ ఏమంటాడు? ఆయన పరమను చేసుకున్న వరకు ఆయన చేటుకును బోధించుకుని అనుసరించిన వాటన్నింటి గురించి నా మొదటి గ్రంథం. ఇక్కడ లూకా చెప్తున్నాడు, అపోస్తల కార్యం చెప్పాడు, నా మొదటి గ్రంథంలో రాశాడు. లూకా రాసిన మొదటి గ్రంథం ఏది? లూకా సువార్త 1:1 లూకా సువార్త 1:1 చెప్పుడు. ఇక్కడ థెయోఫిలా ఏమని సంభవిస్తున్నాడు చూడండి. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యముల గురించి వివరంగా వ్రాయటకు అనేకులు కూడుకుని ఉన్నారు. మొదటి గ్రంథం అంటే లూకా సువార్త. లూకా సువార్తలో కూడా లూకాకి అతి ప్రియుడైనటువంటి స్నేహితుడు ఎవరంటే థెయోఫిలా. ఇక్కడ ఓ థెయోఫిలా అంటారు. అంటే అపోస్తల కార్యం 1:1 చూసినా, లూకా సువార్త 1:1 చూసినా ఇక్కడ థెయోఫిలా అనేటువంటి తన మిత్రుడితోటి ప్రారంభించాడు. కాబట్టి అపోస్తల కార్యాన్ని కూడా లూకా రాశాడు, నిర్ధారణ చేశాడు. లూకా ఏ ప్రాంతం చెందినవాడు? తర్వాత ప్రశ్న. లూకా ఏ ప్రాంతం చెందినవాడు అని అంటే అతడు సిరియాలో ఉన్నటువంటి అంతికొయకు చెందినవాడు. లూకా ఎవరికి చెందినవాడు? సిరియాలో ఉన్నటువంటి అంతియోకు చెందినవాడు. ఈ విషయం ఎక్కడ ఉంటుంది? రండి, ఫిలోమన్ పత్రిక. అపోస్తల పౌలు ఫిలోమన్ పత్రిక రాసింది కదా, అక్కడ పడతాం. 24 ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. చూసారా? ఫిలోమన్ పత్రిక 24 నా జత పని వారైనటువంటి మార్కు, దేవ, లూకా అనే వాళ్ళు చూస్తాం. లూకా ఇక్కడ మనకు కనపడతాడు. లూకా కనపడతాడు. ఫిలోమన్ పత్రిక దొరికిందా? పేజ్ నెంబర్ చెప్పండి అయ్యా. 199 పేజీ. అబ్బా, 199 అంటే హెబ్రీ గారి పత్రిక ఉంటుంది. ఇక్కడ 20 వచ్చింది చూడండి. 24 నా జత పని వారైన క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఎవరెవరంటే ఇక్కడ ఫిలోమన్ పత్రికలో జత పనివాడు. ఎవరికి జత పనివాడు? ఎపఫ్రాకు, మార్కుకు, అరిస్తార్కుకు, దేమాకు ఈ లూకా సమకాలికుడు. సిరియాలో ఉన్నటువంటి అంతికి చెప్పేవాడు. పరిశీలన పత్రిక 4:14 లూకా గురించి ఏమి రాయబడిందంటే ఇతడు తన ప్రియుడైనటువంటి వైద్యుడు అని చెప్పండి. ఏ బిలౌడ్ ఫిజిషియన్. లూకా ఎవరంట? బిలౌడ్ ఫిజిషియన్ చెప్పేసి అంటున్నాడు. ఈ మధ్య అపోస్తల కార్యమైన పుస్తకం ఎవరికి వ్రాయబడింది? ఇదే చెప్పండి అమ్మ. అపోస్తల 1:1, లూకా 1:1 ఎవరి గురించి చెప్పాడు? థెయోఫిలా. ఎవరికి రాయబడిందంటే థెయోఫిలాకు రాయబడింది. ఈ థెయోఫిలా అర్థం ఏంటంటే థియోస్ అంటే గాడ్ అని, ఫీలియా అనగా లవ్ అని అర్థం. దేవుని ప్రేమకు మరొక పేరు థెయోఫిలస్, లేదా దేవునికి ప్రియుడని అర్థం. దేవునికి ప్రియుడని అర్థం. ఇంకా ఈ థెయోఫిలా గురించి మనం చూసినప్పుడు ఈ థెయోఫిలా అనేవాడు ఒక అధికారాన్ని తెలుస్తుంది. ఎందుకని? అపోస్తల కార్యములు మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు
24వ అధ్యాయము 3వ వచనంలో, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 3వ వచనంలో మహాఘనత వహించిన ఫెలిక్స్ అని మాట్లాడతారు. అంటే అధికారులని ఆ రోజుల్లో రోమ ప్రభుత్వాలు చాలా గౌరవించారు. మహాఘనత వహించిన థెయోఫిలా అన్నాడు, అలానే మహాఘనత వహించిన ఫెలిక్సా అన్నాడు. అలానే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 25వ వచనంలో మహాఘనత వహించిన ఫేస్తు అన్నాడు. అంటే అధికారులని మహాఘనత వహించడానికి పిలుస్తాడు. ఇవైతే అపోస్తలుల కార్యములు రాయబడినటువంటి రచనా కాలం ఏ సంవత్సరంలో రాయబడింది? 100 శతాబ్దం, అంటే 100 సంవత్సరంలో రాయబడింది. కరెక్ట్గా ఫిగర్ చెప్పాలి. క్రీస్తు శకము 63వ సంవత్సరం, 63వ సంవత్సరం, క్రీస్తు 63వ సంవత్సరం. ఎప్పుడు రాశాడు ఇది పౌలు గారు అంటే రోమా నుండి పౌలు చెరలో ఉన్న తర్వాత రాయబడింది. రోమాలో పౌలు గారు చెరలో వేయబడ్డాడంటే చెరసాలు వేయబడినప్పుడు ఈ యొక్క అపోస్తలుల కార్యాలయంలో రాయబడిందని చెప్తాడు. కారణాలు చూద్దాం. ఇప్పుడు అపోస్తలుల కార్యం ఎందుకు ఏర్పడింది అందరూ కారణాలు. అపోస్తలుల కార్యంలో ప్రవేశ దేవుడు వారికి స్వార్థ ప్రకటించుకొని ఆజ్ఞ చూస్తాము. తర్వాత సంఘము రాజ్యమంత్రులు, సంఘమన్న రాజ్యమన్న ఒకటే. ఆ సంఘం విస్తరణ ఎలా జరగాలి ఎలా స్థాపించాలని ఆలోచిస్తూ వచ్చారు. ఇది రెండో భాగంలో చూసింది. మూడవది, అపోస్తలులు ప్రభు ఆదేశాన్ని పుచ్చుకొని అనేక మంది మారుమనసు పొందిన సంఘటనలు బైబిల్లో దాఖలు చేయబడ్డాయి. ఈ అపోస్తలుల కాలానికి పేరంటే ఏ బుక్ ఆఫ్ కన్వర్షన్స్, మార్పుల పుస్తకం అన్నారు అపోస్తలుల కాలంలో. అపోస్తలుల కాలం ఏమని పేరు పెట్టారు? మార్పుల పుస్తకం, ఏ బుక్ ఆఫ్ కన్వర్షన్స్. ఉదాహరణకు అపోస్తలుల 2వ అధ్యాయంలో ఎంతమంది బాప్తిసం ఉంటారు? 3012 మంది అపోస్తలులు, మిగతా వాళ్ళు 3000 మంది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 3 సమరయులు రక్షణ పొందారు. 3 సమరయులు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఇప్పుడే మనం చూస్తాం. ఎవరైనా సౌలైన పేతురు తీసుకెళ్ళి బాప్తిసం ఇస్తారు. ఈ విషయాన్ని అపోస్తలుల కార్యంలో మనం చూస్తాము. అలాగనే అపోస్తలుల కార్యం 22లో చూస్తాము. అలాగే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 11 కొర్నేలి విషయంలో కూడా చూస్తాము. కొర్నేలి అతని వారందరూ కూడా రక్షణ పొందించారు. ఇకపోతే అపోస్తలులు 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 16వ అధ్యాయంలో లూదియా అనేటువంటి తుయేతర పట్టణస్థలం ఉంది, ఆ మార్పు చెందింది. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలోకి వచ్చారు. ఇంకా 16లో ఇంకా ఉన్నారప్ప. ఎవరెవరు? లూదియా ఉంది, మార్పు ఉన్నారు, చెరసాల అధికారులు ఉన్నాడు. అపోస్తలుల 16వ అధ్యాయంలో లూదియా ఐరోపా ఖండంలోనే క్రీస్తు సంఘం ప్రారంభించిన కారణాలు. లూదియా కన్నా ఐరోపా ఖండంలో క్రీస్తు ప్రభు సంఘాన్ని ఏర్పాటు చేయడం కారణాలు ఏంటంటే, ఇంకా అపోస్తలుల గారు 18వ అధ్యాయంలో కొరింథీయులు రక్షణ పొందారు. అపోలో మరలా యేసుక్రీస్తు దేవుడి కుమారుని ఒప్పుకొని బాప్తిసం పొందారు. అపోస్తలుల గారు 18వ అధ్యాయంలో చూసినప్పుడు చాలా మంది ఎఫెసీయులు అక్కడ కూడా రక్షణ పొందడం చూస్తున్నారు. ఇది అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి ఇతర విషయం. మొట్టమొదటిగా అపోస్తలుల కార్యం అంటే, అపోస్తలు అంటే పంపబడినవారు, కార్యములు అంటే క్రియలు జరుగుతారు. అపోస్తలుల కార్యాన్ని ఏ సంవత్సరం రాశారు? 63వ సంవత్సరం రాశారు. అపోస్తలుల కార్యాన్ని మరో పేరు ఏంటంటే శవ చరిత్ర. అపోస్తలుల కార్యము మనం చూస్తున్నప్పుడు మార్పుల పుస్తకం అని చెప్పచ్చు. ఎన్నో మార్పులు. యూదులు మారారు 3000 మంది, సమరయులు మారారు. తర్వాత ఇక్కడ లెక్క చెప్పుకున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు 3000 మంది, 3 సౌలైతే అపోస్తలుల 9వ అధ్యాయం 22వ అధ్యాయంలో ఉంటాడు. తర్వాత అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా కొర్నేలి యొక్క రక్షణ విషయం మాట్లాడతారు. కాబట్టి చాలా సంఘటనలు అనేవి
అపోస్తుల కార్యములు. కాబట్టి ఈ అపోస్తుల కార్యముల పుస్తకం రచించిన రచయిత ఎవరంటే ఎవరు? లూకా. లూకా సొంత రాసినంటే కాదు, శుద్ధాత్మ దేవుడు ప్రకటించడం ద్వారా రాయబడ్డారు. కాబట్టి ఈ ప్రథమ సమాచారాన్ని జాగ్రత్తగా ఉండే నిమిషాలు మీరు ఆలోచించుకోండి. దేవుని చిత్తమైతే వచ్చేవాళ్ళని నేను వీటి గురించి ప్రకటిస్తాను. మీ అందరికీ నా వందనాలు. ఇప్పటివరకు అపోస్తుల కార్యం యొక్క ప్రారంభ దినము సంఘ ఆవిర్భావం గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పటి వరకు ఎంతో చక్కగా అమూల్యమైనటువంటి దేవుని మాటలను, అలాగే సంఘ